మీరేం చేయాలనుకుంటే అది చేసేయండి. వసుంధరా, కాన్సెప్ట్ చెప్పు. మేడం, కాకర్లా ఇండస్ట్రీస్ కస్టమర్స్ ని ఇన్వైట్ చేస్తున్నట్టుగానే వంశీ సార్ చెప్పిన అడ్రస్ లో ఉన్న వాళ్ళని కాంపిటీషన్ కి రమ్మని ఇన్విటేషన్స్ ఇస్తాం. వారి రేంజ్ కి తగ్గట్టుగా ఉండాలనేది కీలకం. ఎస్ మేడం. ఫ్లవర్ బొకే డెలివరీ బాయ్స్ పువ్వులు ఇస్తూ అందరూ వచ్చేలా చేస్తారు. ఇంత హడావిడి హంగామా అవసరమా? ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? పర్వాలేదు. పని మనిషి ఉంది కదా అత్తయ్య, అదే సెక్రటరీ వసుంధర. తను వెతికి పెడుతుందిలే. నార్మల్ పనికొచ్చే వాళ్ళ చేత కూడా తను తినేలా ఉన్నావు. పోతలకి లీవ్ ఇట్ అప్పు. రే ఆనంద్, ఇన్విటేషన్స్ ప్రిపేర్ చేయించు. అలాగే అన్నయ్య. సార్, మనం బయలుదేరుదామా? బాయ్ అప్పు. బాయ్ బాయ్. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అలాగే నాన్న. బావ నావాడవ్వాలంటే బావ వెతుకుతున్న అమ్మాయి ఈ ఇంటికి తగినదై ఉండకూడదు. అలాంటి వాళ్ళెవరున్నారబ్బా? ఎస్, నిషానే కరెక్ట్. రామ్మా మహాతల్లి రా. గుడ్ మార్నింగ్ సార్. అడ్వాన్సులు కావాలి గానీ ఆఫీస్ వర్క్ మాత్రం అక్కర్లేదు. టైం ఎంత అయిందో చూసావా? బాస్ వచ్చాక వస్తావా? అయ్యో, తప్పైపోయింది సార్, క్షమించండి. అర్రే, ఏంటండి అలెక్య గారు, ముందు మీరు ఆపండి. ఏంటండి ఇది? స్కూల్ పిల్లల గుంజలు తీయటం. తప్పు చేసినట్టు మూర్తి గారు మాట్లాడితే శిక్ష వేసుకోవాలి కదా సార్. మూర్తి గారికి భార్య లేదు, బ్రెయిన్ లేదు. సో నేను కావాలని లేట్ గా రాలేదు. మీకు ఈ గిఫ్ట్ ఇచ్చిపోదామని వచ్చాను. గిఫ్టా? ఈ గిఫ్ట్ ఎందుకు? నాకేం తెలుసు సార్. ఆ అమ్మాయి ఎవరో మీరంటే క్రేజీ అనుకుంటా. నేను దారిలో వస్తుంటే నన్ను పట్టుకొని ఇది ఇవ్వకపోతే ఉద్యోగం పోతుందని బెదిరించింది. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసింది అలెక్య గారు? ఆఫీస్లో ఇంతమంది స్టాఫ్ ఉంటే మీరే ఇలా దొరికిపోతున్నారు? మంచి వాళ్ళు త్వరగా లొంగిపోతారన్న ధైర్యం అనుకుంటా సార్. వెళ్తాను సార్, పని చేసుకోవాలి. ఏమై ఉంటుంది మూర్తి గారు? చూస్తాను సార్. హలో. హే హ్యాండ్సమ్, గిఫ్ట్ ఎలా ఉంది? ఇంకా చూడలేదు. ఏం పంపించావు? దద్దోజనం. దద్దోజనమా? ఇప్పుడెందుకు? లంచ్ టైంలో పంపితే బాగా తింటాం అనుకుంటా కదా. సార్, వాచ్ ఉంది సార్. ముసలుడు ఓపెన్ చేశాడా? వాడికి ఎందుకిచ్చావు? మూర్తి గారిని అలా అంటావేంటి? వాడి పేరు వాడి మొహానికి ఏమైనా మ్యాచ్ అవుతుందా? సర్లే, నువ్వా వాచ్ పెట్టుకో. నేను నిన్ను త్వరలోనే కలుస్తాను. అప్పటిదాకా అది నీ చెయ్యిని అంటు పెట్టుకుని ఉండాలి. లేదంటే మీ ఇంటి ముందే సూసైడ్ చేసుకుంటాను. ఆ? మూర్తి గారు, సార్, ఆ వాచ్ ఇటు ఇవ్వండి. మీరు బయటికి వెళ్ళండి. అలాగే సార్. ఇప్పటిదాకా అడ్రస్ చేంజ్ అయిన వాళ్ళలో ఎంతమందిని ఫైండ్ అవుట్ చేయగలిగాం? నలుగురిని సార్, ఇంకా 6 మంది ఉన్నారు. 6 మంది ఉన్నారని నోరు బారుగా తెరిచి చెప్పక్కర్లేదు. జస్ట్ 6 అంటే చాలు. మీకు సింపుల్ గా ఉందేమో సార్. కలిసిన వాళ్ళు వాళ్ళేనా, వాళ్ళు కాదా, ఇళ్ళు అవేనా అని
ఎంత లోతుగా ఆలోచించి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు? మొత్తానికి తెగ కష్టపడుతున్నావు అనుకుంటా. గుడ్. మెచ్చుకోవడం సంగతి అటుంచరా నాయన, ఆకలి చంపేస్తుంది. అమ్మ బాక్స్ తీసుకువెళ్ళమన్నా అక్కర్లేదన్నందుకు నా చెంప నేనే చరుచుకోవాలి. ఆకలేస్తుంది. దిగు. ఇక్కడెందుకు ఆపారు సార్? అనుకున్న దాని ప్రకారం ఇంకో 6 కిలోమీటర్లు వెళ్ళాలి కదా. ఆత్మారాముడు ఊరుకోడు. మనం వెళ్ళేది పరంధాముడి ఇంటికి కదా సార్. తండ్రి పేరు అదే. వార్ని. నువ్వు అసలు సెక్రటరీ అనా? అదేంటి సార్ గబుక్కున అంత మాట అనేసారు? లేకపోతే టైం 2:30 దాటింది. నా లంచ్ గురించి ఆలోచించవా? ఆత్మారాముడు అంటే ఆకలి, కడుపులో కెవ్వుమంటుంది. ఈ పాటికి నాకు ఫుడ్ పెట్టించడం నీ డ్యూటీ. మీరు గుడ్ బాయ్ లో అడ్రస్ వెతుకుతుంటే ఫుడ్ గురించి మర్చిపోయారు అనుకున్నాను సార్. మెక్కుతూ మిగతా వాళ్ళ గురించి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఆలోచిద్దు. పద. అమ్మయ్యా, బ్రతికించవ్రా బాబు. నీ ఆకలి నా కడుపు నింపుతోంది. హలో, ఏమైంది? మళ్ళీ కూర్చున్నావేంటి? వర్షం పడుతుంది సార్. బయటంతా అడవిలా ఉంది. ఇంత అన్నం పెట్టే హోటల్ ఎక్కడుంది సార్? ఆకులు అలములు తినగలుగుతావు కదా సార్. శిక్ష పరీక్ష. ఇంకా లోపలికి వెళ్ళలేదు, అప్పుడే పేర్లు పెట్టేస్తున్నావేంటి? సారీ సార్. మీరు పదండి సార్, నేను ఎలాగోలా వెనకాల వస్తాను. హలో, నీకు దారి చూపించే దేవదూత అనుకున్నావా? లేకపోతే మేడం గారు వస్తున్నారు జరగండి జరగండి అని చెప్పి హడావిడి చేసే సెక్యూరిటీ అనుకున్నావా? అంతంత పెద్ద మాటలు ఎందుకులేండి సార్. మరింకేంటి, దిగు. మీ పక్కనే ఉంటే మీ ఫ్రెండ్ అనుకుంటారు. అసలే మీ ట్రాక్ రికార్డ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఓయ్, ఆకలేస్తుంది కాబట్టి నేనేమి అనలేకపోతున్నాను. సైలెంట్ గా రా. సార్ 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 సార్, మళ్ళీ ఏంటి? వర్షం పడుతుంది సార్. మొలకలేం వచ్చేవి గాని రా. సార్, ఇక్కడ ఎక్కువ బిల్ అవుతుందేమో. ఎక్కడైనా రోడ్ పక్కన బండి మీద ఉంటే తిందాం. బిల్ తక్కువ, టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా నయం ధర్మసత్రానికి వెళ్దాం అనలేదు. నోరు మూసుకుని పద. చిరాకు పడకండి సార్. మిడిల్ క్లాస్ ఆడపిల్లని ఇలా ప్రత్యేకంగా ఎప్పుడు హోటల్స్ కి రాలేదు. అయినా యాజ్ అ సెక్రటరీగా బడ్జెట్ కంట్రోల్ చేయాలి కదా. ఓ పంచేనా, ప్లేట్కి బొక్క పెట్టి దాని మీద నా సెక్రటరీ అని రాసి మెడలో తగిలించుకోమంటావా? అప్పుడు నువ్వు నా సెక్రటరీ అని ఇక్కడున్న అందరికీ తెలుస్తుంది. వద్దులేండి సో, ఏదో జాగ్రత్త కోసమే అలా చెప్పాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్ ప్లీజ్. వన్ చికెన్ హాట్ అండ్ సోర్ సూప్, 4 బటర్ నాన్స్, 1 చిల్లీ చికెన్ మసాలా అండ్ సాఫ్ట్ డ్రింక్ కూడా కావాలి. ఓకే సార్. మేడం మరి మీకు? వాటర్ చాలు. ఓకే మేడం. సార్ 30 minutes లో ఆర్డర్ వస్తుంది. ఓకే. నీకు ఆకలేట్లేదా? ఇంకొద్దిసేపు అయితే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను సార్. మరి ఎందుకు ఆర్డర్ ఇవ్వలేదు? మీరు ఇచ్చారు కదా సార్. హలో, అవి నాకు. నీకు కూడా ఆర్డర్ చేస్తే నా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు. మరి అతను నన్ను అడగలేదు కదా సార్. అడిగాడు, నీళ్లు చాలన్నావు. డ్రింక్ అంటే వాటర్ అన్నాను. భోజనాలు ఏమైనా కావాలని నన్ను అడగలేదు కదా. అడుగుతారు మరి. అరిటాకేసి పప్పు అన్నంలో నెయ్యి వేసి పెడతారు మరి. నువ్వు అలా ప్లేట్లో ఫోర్కు స్పూను క్రాస్ చేసి పెడితే ఫుడ్ వద్దని అర్థం. హోటల్ మేనేజ్మెంట్ లో అదొక పాఠం. ఈసారి వచ్చినప్పుడు ఏం కావాలో చెప్పు. 1/2 hour వరకు రాడు కదా సార్. నేను ఉంటానో పోతానో. సరే, ఫంక్షన్కి వచ్చే వాళ్ళలో నిజమైన నా హార్ట్ ఫ్రెండ్ ఎవరో ఎలా కనిపెట్టాలో నువ్వే చెప్పాలి వసుంధరా. నా ఆకలి గురించి పట్టించుకోకుండా తన పని గురించి ఆలోచిస్తున్నాడు చూడు.
ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? నీ బాధ నాకు అర్థమైందిలే. నా ఫ్రెండ్ని ఫైండ్ అవుట్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లాన్ చెప్పావంటే నేను ఆర్డర్ చేసిన లంచ్ నీకు ఇచ్చేస్తాను. సార్ మీరెంత మంచి వాళ్ళు సార్. మొత్తం నాకేనా? అఫ్ కోర్స్. ఓకే సార్. రాంగ్ పర్సన్ మీ ఫ్రెండ్ ప్లేస్ లోకి రాకూడదు, అంతే కదా? హాయ్. పలకరింపులు కూడా ప్రైవసీగానే. పద. కాకర్ల ఇంటి నుండి మళ్ళీ కబురుస్తుందని అనుకోలేదు. అవసరం అలాంటిది. నాకు డబ్బు చాలా అవసరం. అంతకు మించి నాకు బావ అవసరం. వంశీని వద్దనుకునే ఆడపిల్ల ఇంకా పుట్టుండదనుకుంటున్నాను. అందగాడు, కోటీశ్వరుడు, కొంచెం తల తిక్కున్నా మంచివాడు. బావ దగ్గర నువ్వు మళ్ళీ పనిచేస్తే ఎంతైనా మనీ సంపాదించుకోవచ్చు. అది నీకు బాగా తెలుసు. అయినో. ఇప్పుడు నేను తెలుసుకోవాల్సిందేంటో అది చెప్పు. బావ తన చిన్ననాటి ఫ్రెండ్ ని వెతుకుతున్నాడు. తను దొరికితే నేనంటూ ఒకదాన్ని ఉన్నానన్న సంగతి కూడా మర్చిపోతాడు. నేను ఇంత అందంగా రెడీ అయి తన పక్కనే తిరుగుతున్న పట్టించుకొని బావా ఇప్పుడు నా మొగుడవ్వాలంటే తను వెతికే ఫ్రెండ్ నువ్వవ్వాలి. అలా వస్తే నాకు బెనిఫిట్ ఏంటి? మన ఉమ్మడి శత్రువు వసుంధర అవుట్ అయి నువ్వు ఇన్ అవుతావు, నేను విన్ అవుతాను. సార్ సార్ ఒకసారి అటు చూడండి, ఖచ్చితంగా షాక్ అవుతారు. అటు కాదు సార్, ఇటు. సిగ్గుపడుతుంది చిన్నారి. ప్రైవసీ దొరికినట్టుంది, పైగా ఫుడ్ రావడానికి టైం పట్టేలా ఉంది. ఇంతకంటే మంచి టైం ఏముంది? సార్ ఇలాంటి చోటుకొస్తే అలా అయిపోతారా పాపం? చెప్పాలా? చెప్పండి. ఏం చేస్తున్నారు సార్? ఏం నువ్వు గిలిగింతలు పెట్టి మెలికలు తిరుగుతావు అనుకుంటే కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నావు? నీకు స్పర్శ తక్కువ అనుకుంటా. నీ బాడీలో కొన్ని నాడులు బై డిఫాల్ట్ మ్యూట్లో పెట్టినట్టున్నాడు ఆ దేవుడు. చాలా మంచిది సార్, పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ఉండొచ్చు. అలాగే ఉండి ఆలోచిస్తాం అబౌట్ అవర్ ప్లాన్. నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వస్తావా? వాష్రూమ్లోకి వెళ్ళి బెల్ట్ సర్దుకొని వస్తాను. వస్తావా? రావు కదా? ఏం అక్కర్లేదు, వెళ్ళరండి. మరెందుకు అడుగుతున్నావు? పెద్ద పోటీగా ఫీల్ అవుతారు అన్నింటికి. బావ వెతుకుతున్న అడ్రస్ ఇవి. వీటిలో 1-2 అడ్రస్లోనైనా అప్పటి వాళ్ళు ఇప్పుడు ఉండరు. ఇల్లు మారిపోయి ఉంటారు, లేదా పైకి పోయి ఉంటారు. తీసుకో. గాట్ ఇట్.
ఆ ప్లేస్ లో నేనుండాలి. Shit. వంశీ వస్తున్నాడు. బావ ఇక్కడే ఉన్నాడంటే మన ఎనిమి కూడా ఇక్కడే ఉంటుంది. ఎక్కడుంది? పద్మ వ్యూహాన్ని రచిస్తున్నట్టు ఫోర్స్ పెట్టింది చూసావా? దాని టైం బాగుండి కష్టాలు కూడా దానికి ఫేవర్ చేస్తున్నాయి. ఇప్పుడు బావకి తన ఫ్రెండ్ని ఎలా వెతకాలో ప్లాన్ చెప్పే పనిలో ఉంది. బావ దాన్ని మెచ్చుకొని నెత్తిన పెట్టుకునే లోపు ఆ చిన్ననాటి ఫ్రెండ్ గా నువ్వు ప్రత్యక్షమవ్వాలి. నీ బావ నీకు దక్కేలా చేస్తాను. నాకు కావాల్సింది మనీ. అరేంజ్ చేసే పనిలో ఉండు. మన ఇద్దరం కలిసామని తెలిస్తే మన ప్లాన్ పాడవుతుంది. డోంట్ వరీ నిషా, వాళ్ళకి తెలియకుండా ఫాలో అవుదాం. బావ ఫ్రెండ్ గా నువ్వు కరెక్ట్ టైంలో ఎంట్రీ ఇవ్వాలి. అడ్వాన్స్ గా ఈ చెక్ ఉంచు. హలో. తలనొప్పిగా ఉందా? నాకేం తలనొప్పి లేదు సార్. ఆ, తల అలా పెడితేనో అడిగాను. ఆలోచిస్తున్నాను సార్. ఏమొచ్చిందో? ఐడియా వచ్చింది సార్. ఏంటది? మీ ఫ్రెండ్ మీకు ఇచ్చిన గిఫ్ట్ తో పాటు ఇంకా ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? మీతో తను షేర్ చేసుకున్న మాటలు ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఈ రాముని చేతిలోకి తీసుకుని రామ రామ అనుకుంటే నీ కష్టాలు బాధలు అన్నీ పోతాయి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ 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 జనార్దనాయ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ 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 జనార్దనాయ. ఆ రోజు తను నాకు చెప్పిన ప్రతి మాట ప్రతి క్షణం నాకు జ్ఞాపకమే. ఆ మాటే మంత్రం, ఆ మాటే మంత్రం. ఆ రోజు తను నాతో మాట్లాడకపోయింటే ఈ కాకర్ల వంశీకృష్ణ ఇక్కడ ఉండేవాడే కాదు. అలా అనకండి సార్, ప్లీజ్. సరే సార్, ప్లాన్ అయితే రెడీ అయింది సార్. మన ఫంక్షన్ లో చిన్నప్పుడు మీరిద్దరూ కలిసిన సంఘటనని ప్రోగ్రామ్ లా ప్లాన్ చేద్దాం. అది చూడగానే ఫ్రెండ్స్ అని వచ్చిన వాళ్లలో నిజమైన హార్ట్ ఫ్రెండ్ ఎవరో తనకి ఆ సంఘటన గుర్తుకొచ్చి మీ ముందుకొస్తుంది. చూసావా నిషా, సెక్రటరీ వసుంధర ఎంత తెలివైందో. అందుకే కదా వంశీ వదిలించుకోలేకపోతున్నాడు. వదిలించుకునేలా మనం చెయ్యాలి. ఐడియా బానే ఉంది, బట్ వచ్చిన అమ్మాయిల్లో ఎవరికైనా సెల్ఫిష్నెస్ పెరిగి హార్ట్ ఫ్రెండ్ నేనంటే నేనని పోటీ పడితే? సార్, మీ హార్ట్ ఏదో మీరు గుర్తుపట్టలేరా చెప్పండి? లాజిక్ కోసం మీరు మీ ఫ్రెండ్కి ఇచ్చిన గుర్తుని అదే ఏదో వస్తువు అంటుంటారు కదా, అలాగే తను చెప్పిన ఆ ముఖ్యమైన మాటని ఆ రెండింటిని దాచేద్దాం. ఆ రెండు కరెక్ట్ గా చెప్పడమే కాన్సెప్ట్ గా పెడదాం. ఎక్సలెంట్. వాహ్!
నీకు సలాం కొడుతున్నా వస్తుందిరా. బ్రెయిన్ బేజా ఫ్రై చేసి ఐడియా చెప్పావు. హ, ఇంత బ్రిలియంట్గా ఎలా ఆలోచించగలిగావు? వా, నిజంగా హ్యాట్స్ ఆఫ్. గ్రేట్ థాట్, మార్వలస్, ఎక్సలెంట్. ఓ సారీ సారీ. ఓహ్ వసు, ఇలాంటి సిచ్యువేషన్లో కనుక నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయి అంటే గిర తిప్పేసి ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసేసి ఉండేవాడిని. సార్, మీ ఫ్రెండ్ని కానందుకు బతికిపోయానులేండి. బావ దాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు చూసామా? అంటే బావ తల మీద కన్నా ఎక్కువ ఎత్తులో ఉంది. ఎంత పైకెక్కితే అంత విసురుగా కిందకు పడుతుంది. ఇప్పుడు చెప్పండి సార్, మీ ఫ్రెండ్ ఇచ్చిన గుర్తు, తను చెప్పిన మాట ఏంటవి?